జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం పైన వివాదమట. హైకోర్టులో పిటిషన్. తన ఇంటి స్థలం పైన వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండట. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయం పైన ఈ సమస్య తలెత్తిందట. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మిన వ్యక్తులు దాన్ని 1996లోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించినాయట. విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందట. అంటే నిజమే, లోన్లు ఉన్న మాట వాస్తవమే అని బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందట. విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది. బ్యాంకుల నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డిఆర్టీలో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదన విన్న డిఆర్టీ ఆ స్థలం పైన బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పిచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు భూమి అమ్మిన గీత పైన కేసు నమోదైందట. మరోవైపు డిఆర్టీ తీర్పు పైన ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించిందట. ఈ పిటిషన్ పైన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించిందట. ఒక ల్యాండ్ కొన్నారు ఒక ఆమె దగ్గర నుంచి. ఆ ల్యాండ్ మీద యాక్చువల్లీ ఆల్రెడీ గతంలో లోన్లు తెచ్చుకున్నారట. అప్పుడు ఆ బ్యాంకులు ఏం చేసినాయి, ఇప్పుడు భూమి మాది, ఆడ లోన్ కట్టాల్సి ఉన్నదని బ్యాంకులు కోర్టుకు వెళ్ళినాయి. కోర్టుకు వెళ్తే కింది కోర్టులో బ్యాంకులకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన పై కోర్టుకు వెళ్ళిండు. మరి ఆమె ఎట్లా అమ్మింది? మరి బ్యాంకులకి లోన్లు ఉన్న విషయం తెలియకుండా ఎట్లా దాచిపెట్టిరు? జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా చూసుకోలేకపోయినారు? ఇవన్నీ ఉంటాయి కదా మీకు అంత ఈజీగా. సో మీలాంటి వాళ్ళే ఇట్లా ఇదైతే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది?